మరి దేవుని యొక్క నామాన్ని ఆ ఘనతకు పాత్రులుగా, ఆరాధనకు యోగ్యులుగా, దేవుని యొక్క నామాన్ని స్మరించడానికి, విశ్వసించడానికి దేవుడు మనకి ఇస్తున్న గొప్ప ఘనతను మనం పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా? లేక పచ్చని గడ్డిలాగా ఉన్నామా? దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎప్పుడు కూడా దేవునిలో సిద్ధంగా ఉండాలండి. ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి. ఒక వేటగాడు ఒక పక్షిని కొట్టడానికి చూస్తూ ఉంటాడు, కానీ సరైన గురి దొరకదు. ఆగుతాడు, సమయాన్ని వెచ్చిస్తాడు, వెయిట్ చేస్తాడు. అక్కడ అతని గురి దొరికేదాకా, ఆ గురిలో ఆ పక్షి ఉండేదాకా అతను సమయాన్ని వెచ్చించి అక్కడ సమయానుకూలంగా స్పందించడానికి ప్రయత్నిస్తాడు. ఆ గురి అట్లాగే పెట్టి మాటు వేసి అలాగే ఉంటాడండి, ఎంత సమయమైనా, ఎంత కాలమైనా. ఎందుకంటే అది దొరికేదాకా. అలాగే నేను అంటాను, ఈ బుధవారపు ఉపవాస ఆరాధనలో కూడా నీ అవసరం తీరేదాకా, నీ కన్నీరు తొడవబడేదాకా, నీ యొక్క బాధ సంతోషంగా మారేదాకా, నీలోని చింతను దేవుడు పోగొట్టేదాకా, నీ అవసరత తీరేదాకా నువ్వు ఎలా ఉండాలంటే దేవునిపై బాణం ఎక్కువ పెట్టి ఉండాలండి. ఏం బాణం అది? ప్రార్థన అనే బాణాన్ని దేవునిపైకి వదులుతానే ఉండాలి. నీ అవసరం తీరేదాకా వేస్తానే ఉండాలి బాణాలు. ఒరే ఒరే ఆపరా, నీకు ఇంకా సమయం రాలేదయా అన్నా సరే నువ్వు వదులుతానే ఉండాలి. అయ్యా నీ కృప, నీ ఇష్టం, నీ చిత్తం ప్రభువా, నువ్వు ఎప్పుడు ఇస్తావు, నేను మాత్రం ప్రార్థన చేస్తానే ఉంటాను, ప్రార్థన అనే బాణాలు వేస్తానే ఉంటాను. నాకు తప్ప నీకెవరున్నారయ్యా? అయ్యా నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా అంటమే. కొంచెం చొరవ తీసుకుని, ప్రభువా నీకు నేను తప్ప నీకెవరున్నారో అంటమే. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ బుధవారపు ఉపవాస ఆరాధనలో దేవాతి దేవుడు ఒక గొప్ప వాక్కును మనకు దయచేయబోతున్నాడు. ఏంటంటే అది ప్రతి ఒక్కరికి ఉండవలసినది, ప్రతి ఒక్కరూ నేర్చుకోవలసినది. ఆ క్రియ లేకపోతే దేవునికి నీవు అంగీకారము కాదు. నువ్వు ఎంత హై లెవెల్లో దైవత్వంలో ఉన్నా, నువ్వెంత హై పిచ్లో భక్తి చేసినా, నువ్వు ఈ క్రియ లేకపోతే గనక నీలో దేవుడు నిన్ను అంగీకరించడు. దేవుడు నిన్ను తనకు అనుకూలమైన, తనకు యోగ్యమైన పనిముట్టుగా, సాధనముగా ఉంచడు. ఇది ఉండాలి, ఈ విషయం నీలో ఉండాలి, ఇది నువ్వు ఆచరించాలి, ఇది నువ్వు అనుసరించాలి, దీన్ని నువ్వు అనుకరించాలి, నేర్చుకోవాలి, ఒప్పుకోవాలి. నీకున్న ప్రతి విషయాన్ని నీవు దాచి, నీవు ప్రతి విషయంలో తగ్గి జీవించాలి. ఈ విషయంలో లేకపోయిందనుకో దేవుడు నిన్ను అంగీకరించడు. దేవుడు ఆ ద్వారంలోనికి నిన్ను రానివ్వడు. దేవుడు ఆ పరలోక రాజ్యంలోనికి నీకు అర్హతను తీసివేస్తాడు. దేవాది దేవుడు సర్వ మానవాళి పట్ల చూపించింది అదే. దేవాది దేవుడు ప్రతి ఒక్కరి పట్ల కనపరిచింది అదే. దేవాది దేవుడు ప్రతి ఒక్కరి పట్ల కలిగి ఉన్నది అదే. అసలు ఆ విషయం గనక లేకపోతే నరునికి జీవము లేదు. అదే క్షమాగుణము, క్షమాభిక్ష. గట్టిగా చప్పట్లు కొట్టుచు దేవుని నామాన్ని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు క్షమించడం నేర్చుకోవాలి, క్షమాగుణం కలిగి ఉండాలి.
క్షమాభిక్ష పెట్టేవాడిగా నీవు ఉండాలి. క్షమాభిక్షను పొందుకునేవానిగా నువ్వు తీర్చిదిద్దబడాలి. కలువరి శిలువలో దేవుడు క్షమించకపోతే, తండ్రి అయిన దేవుడు కుమారునికి ఆ క్షమాభిక్ష పెట్టకపోతే నీవు నేను ఇలా ఉండేవాళ్ళం కాదు. ఈరోజు నరునికి జీవం లేదు, సృష్టిలో మానవాళి రూపే ఉండదు. ఎట్లా పడితే అట్లా ఉండేవాళ్ళు. ఏదైనా తోట నుండి బయటికి నెట్టేసిన తర్వాత పిచ్చివాళ్ళు అయిపోయారు. దేవుడు తన యొక్క క్షమను మనకు అనుగ్రహించాడు. ఆయన క్షమించువాడుగా శరీరంతో ఈ భూమి మీద జన్మించాడు. గట్టిగా చప్పట్లు కొట్టుచు దేవుని నామాన్ని గనపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన క్షమించువాడు, క్షమాభిక్షను పెట్టినవాడు. కలువరి శిలువలో అంత వేదనలో కూడా సైనికులు డొక్కలో ఆ బల్లెముతో పోటు పొడిచిన తర్వాత, ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరెరుగును గనక వీరిని క్షమించమని ఆయన అడిగిన మాట జ్ఞాపకం వస్తోంది. ఎంత క్షమించాడంటే, తనను తిట్టిన వారిని సైతం, తనను చంపుతున్న వారిని సైతం క్షమించడమే కాకుండా తనను హింసించిన వారి కొరకు ప్రాణం పెట్టిన ఘనత ప్రభువైన యేసుక్రీస్తు వారిది. చూడండి ఎంత క్షమ అంటే, అద్భుతమైన క్షమాగుణం. అటువంటి క్షమాగుణమును మీరు కలిగి ఉండాలి అని అద్భుతమైన ఆ శిలువ యాత్రలో అనేకమైన ఘట్టాలను యేసుక్రీస్తు వారు ఆ క్రియారూపంగా చూపించారు. దయ, రక్షణ, క్షమాగుణం, ప్రత్యక్షపరచబడుట, తండ్రిని వేడుకొనుట, ఇవన్నీ కూడా శిలువ యాత్రలో మనకు కనపడుతూ ఉంటాయి. అందులో ఒకటి ఈ బుధవారపు ఉపవాస ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట క్షమాగుణం. క్షమించబడుట, క్షమించేవాడిగా ఈ భూమి మీద శరీరముతో నరరూపధారిగా జన్మించాడు నా యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టుచు దేవుని నామాన్ని గనపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన క్షమించువాడు. అలాంటి క్షమించేవారు ఎవ్వరు కూడా లేరు. అటువంటి క్షమ మనం ఎవరి దగ్గర పొందుకోలేం. ఎందుకంటే ఆయన అంతటి ఆ గొప్ప క్షమాభిక్ష మనకు పెట్టాడు. లేకపోతే పాపాంధకారములో, అగాధపు చీకట్లో, సాతాను శక్తుల చేత మనం బంధింపబడి అనేకమైన ఆ వివిధ అనారోగ్య పరిస్థితుల్లో, అనేకమైన ఇక్కట్లతో, అనేకమైన సాతాను ప్రభావంతో మనం నిండిపోయి మనం ఎందుకు పనికి రాకుండా ఈ లోకంలో జీవించేవారం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి అటువంటి చెప్పొస్తావా? డిస్టర్బెన్స్గా ఉంది. అటువంటి గొప్ప క్షమాగుణమును దేవుడు మనకు దయచేయునుగాక. అటువంటి క్షమాభిక్షను దేవుడు మనకు పెట్టునుగాక. అటువంటి క్షమా గుణము మనలో పుట్టునుగాక. అటువంటి క్షమాగుణమును దేవుడు మనలో స్థిరపరచునుగాక. ప్రతి ఒక్కరికి క్షమించే గుణమును కలిగించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక దేవుడు క్షమించేవాడిగా ఈ బుధవారపు ఉపవాస ఆరాధనలో మనకు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడతావా నువ్వు ఈలోపు? హల్లెలూయా. మంచిది. ఒక కీర్తనతో దేవుని నామాన్ని మహింపరచుకుందాం. హల్లెలూయా.
నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. చిగటగల ఊబిరుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. దేవుడు ఈ బుధవారపు ఉపవాస ఆరాధనలో క్షమించువాడుగా మనకు ప్రత్యక్షమవుతున్నాడు. హల్లెలూయా. ఈ క్షమించే ఆ గుణము దేవునికి తగ్గింపు ద్వారా, ఈ ప్రేమ ద్వారా కలిగిందని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. ఎవరైతే ప్రేమను కలిగి ఉంటారో, ఎవరైతే ప్రేమతత్వాన్ని అలవర్చుకుంటారో, ఎవరైతే అందరినీ ఒకే రకంగా ప్రేమిస్తారో, ఇదిగో వారిపై దేవుని యొక్క తగ్గింపు ఉంటుంది, దేవుని యొక్క ప్రేమ ఉంటుంది. అలాగే వారికి క్షమించే గుణము కలిగి ఉంటుందని లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. చూడండి, అదే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడమ్మా, లేఖనాలను పరిశీలిస్తే, భక్తిహీనులు ఆ, తమ మార్గములను విడువవలను, ఉమ్, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. ఆయన ఏం చేస్తాడంటే బహుగా క్షమిస్తాడు. ఎప్పుడు? నువ్వు ఆయన పాపివే, వైపు తిరిగి నువ్వు దుర్మార్గుడివే, నువ్వు దుర్మార్గురాలివే, నువ్వు అబద్ధికుడివే, నువ్వు దొంగవే, నువ్వు వేషధారుడివే, నువ్వు ఆ అతిక్రమమును చేయువాడవే, నువ్వు అక్రమకారుడివే. అయినా సరే నీ తప్పును ఒప్పుకున్నట్లయితే ఆయన ఏంటంటే బహుగా క్షమించువాడు. నీ బలహీనతలను నుండి కాపాడి నిన్ను గొప్పగా బహుగా క్షమించేవాడిగా ఈ రాత్రి ఆయన మనకు కనపడబోతున్నాడు. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదర సహోదరులందరికీ పునరుద్ధానము కరుడై నిన్ను నన్ను మనందరిని కూడా రక్షించి కాపాడి సంరక్షించి అత్యున్నత స్థితిలో నిలబడడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన కలువరి శిలువలో అర్పించిన రక్తమునకై నిండు వందనాలు తెలియచేస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడా వచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. వందనాలండి. దేవుని యొక్క కృపా వాక్కు చేత మనందరము కూడా బలపరచబడుదుముగాక. ఆమేన్. దేవుని యొక్క కృపా వాక్కు చేత మనందరము కూడా నింపబడుదుముగాక. ఆమేన్. దేవుని యొక్క కృపా వాక్కు చేత మనందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఇది బైబిల్ పట్టుకుందాం. ఈ వాక్యము ఈ వాక్యము సత్యము, సత్యము, వాక్యము ఈ వాక్యము జీవము, జీవము, వాక్యము ఈ వాక్యము పరలోక మార్గము. పరలోక మార్గము. మన మార్గములకు త్రోవను, మన పాదములకు దీపమునై ఉన్న వాక్యమును కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. చూడండి, 7వ వచనంలో భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. భక్తిహీనులు అంటే భక్తిని నమ్మని వారు, దైవమును విశ్వసించని వారు, రక్షణను పొందుకోని వారు, రక్షణను కోరుకోని వారు.
యెహోవా వైపు తిరిగిన ఎడల, దేవుడైన యెహోవా వైపు, తండ్రి అయిన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. చూడండి, ఎవరైతే అక్రమం చేయువారులారా, మీరందరూ కూడా దేవుని వైపు తిరిగినట్లయితే ఆయన మిమ్మలను క్షమిస్తాడు. ఆయన క్షమించేవాడు, క్షమాగుణం కలిగిన వాడు, క్షమకు అర్హతను సంపాదించినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, వాక్య భాగం లేఖనాలను మనం గమనిస్తే యెషయా రచించిన యెషయా గ్రంథంలో దేవుడు సర్వోన్నతుడు అని కాకుండా సర్వోత్కృష్టుడు అని రాశాడు. అంటే అన్నిటికన్నా పైనవాడు, అందరికన్నా గొప్పవాడు, ఆకాశము కంటే పైనున్నవాడు, తాను సృష్టించినదంతా వేరుగా ఉంటుంది, ఆయన పరిశుద్ధుడు అని అన్నిటికన్నా పైగా ఉన్నవాడని ఆయన చెప్పకనే చెప్తున్న సర్వోత్కృష్టుడు అని రాశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుడు సహాయకుడు, స్వరూపకారుడు, ఆయన భయంకరుడు, సృష్టి లయకారకుడు, ఆయన ధీరుడు, ప్రేమాకారుడు, ఆయన సృష్టించగలిగిన సృష్టికర్త, అలాగే ఎంతటి పాపులనైనా క్షమించగలిగిన క్షమాకారుడు. గట్టిగా చప్పట్లు కొట్టుచు దేవుని నామాన్ని కనపరద్దు. ఆయనంట అక్రమము చేసిన ప్రతి పాపము చేసిన వారిని బహుగా, ఎప్పుడు దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన వైపు మనం తిరగాలి. మరి ఈరోజు ఎక్కడెక్కడ తిరుగుతున్నాం? ఎటేటో తిరుగుతున్నాం, ఎటేటో వెళ్ళిపోతున్నాం. దేవుని వైపు తిరగండి, సత్యం వైపు తిరగండి, జీవమును కనుక్కోండి, మార్గం వైపు మరలండి అంటే మనం ఎటేటో పరిగెత్తుతున్నాం. పరిగెత్తుంటే తీరం అందట్లా, అవసరం తీరట్లా, దాహం తీరడం లేదు, దప్పిక తగ్గడం లేదు, అయినా సరే పరుగు ఆగడం లేదు. కానీ నీ అక్కర తీరడంలా, నీకు శాంతి దొరకడంలా పరిగెత్తుతున్నావు, సమాధానం దొరకడంలా పరిగెత్తుతున్నావు, నీకు రక్షణ దొరకట్లా పరిగెత్తుతున్నావు. ఎక్కడ దొరుకుతుందో అక్కడికి పరిగెత్తకుండా దొరకని చోటకి పరిగెత్తుతున్నావు. అధికమైన సమయమును, అధికమైన బలాన్ని నువ్వు వెచ్చించి వ్యర్థం చేస్తున్నావు. దేవుడు అంటున్నాడు, మీరు నా వైపు తిరిగినలా మిమ్మల్ని బహుగా క్షమిస్తాను. ఈరోజు ఈ క్షమ అనే మాట కొరకు, నా పాపం క్షమించబడాలి, నేను చేసిన తప్పు క్షమించబడాలి, నేను ఏ తప్పు లేకుండా నీతిగా నిలబడాలి అని ప్రతి మానవుడు కూడా కోరుకుంటున్నాడు, ప్రయత్నిస్తున్నాడు. ప్రతి మానవుడు కూడా ఏం చెయ్యాలి, నాలో తప్పు లేకుండా ఉండాలంటే నేనేం చేయాలి అని ప్రతి కార్యము నెరవేర్చుట కొరకు అనేకమైన దానాల వెంబడ పరిగెత్తున్నాడు. అనేకమైన దానాలు. ఈరోజు తప్పు లేకుండా చూపించుకోవడానికి దానమైన చేయడానికి వెనుకాడకుండా ఉన్నవారు కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కానీ దేవుని యొక్క సర్వోత్కృష్టతను మనం అర్థం చేసుకుంటే, దేవుని యొక్క సర్వోత్కృష్టతను మనము పుణికి పుచ్చుకుంటే, ఆయన శక్తి పట్ల, ఆయన యొక్క మంచితనం పట్ల ఒక గొప్ప ఆసక్తి మనకు కలుగుతుంది. అంతేకాకుండా దేవుని యొక్క సర్వోత్కృష్టతను అర్థం చేసుకుంటే, అది ఆయన శక్తి మంచితనాల పట్ల మనలో ఒక భయాశ్చర్యాలను రేకెత్తిస్తుంది. నిజంగా దేవుణ్ణి తెలుసుకుంటే నువ్వు ఇక్కడ ఇలా కూర్చోవు. ఎట్లా ఉంటావు? కొడితే కోడి పడిపోద్దు చూడండి, చచ్చిన వాళ్ళలాగా అట్ట పడిపోయి ఉంటాం. నిజంగా దేవుని యొక్క భీకర కార్యాలను, దేవుని యొక్క సర్వోన్నతమైన నామమును, దేవుని యొక్క మహిమను గనక నువ్వు తెలుసుకుంటే అసలు నీకు జ్ఞానము చాలదు, నీ చూపు చాలదు,
నువ్వు అనుభవించే ఆ అనుభవం కూడా చాలదు. దేవుని యొక్క సర్వోత్కృష్టత అంత గొప్పది. ఈ అధ్యాయంలో దేవుడు తన ప్రజలను క్షమాపణను అనుభవించమని ఆహ్వానిస్తున్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో, ప్రభువా, తప్పు చేసిన ప్రతి పాపి ఏం చేయాలి అన్న వారి కోసం, పాపం నుండి మేము క్షమాపణ ఎలా పొందాలి అన్న వారి కోసం, పాపం నుండి మేము ఎలా తప్పించుకోవాలి అన్న వారి కోసం ప్రభువారు 55వ అధ్యాయంలో ఒక అర్థాన్ని పెట్టారు. ఏంటి అంటే అది క్షమాపణ. ఆ క్షమాపణ ఎవరి దగ్గర దొరుకుతుంది అంటే దేవుని వద్దే. ఇంకెవరు నిన్ను క్షమించేవారు లేరు. చూడండి, ఆయన ఈ అధ్యాయంలో తన యొక్క ప్రజల్ని, నమ్ముకున్న వారిని, తనను విశ్వసించిన వారిని, తనకున్న తన సొత్తైన ప్రజలను క్షమాపణను అనుభవించాలని ఆయన క్షమాపణలోకి ఆహ్వానిస్తున్నాడు. మీరు ఆయన మేలు అనుభవించుంటారు, ఆయన కార్యాన్ని చూసుంటారు, ఆయన యొక్క మహిమను, తేజస్సును మీరు ప్రత్యక్షపరచుకుని ఉంటారు. కానీ ఆయన క్షమాగుణాన్ని, క్షమాపణను మీరు అనుభవించారా? ఆయన క్షమాపణను అనుభవించాలి అంటే నీ తప్పు ఒప్పుకోవాలి. నీలో ఉన్న దుష్ట కార్యాలను ఆయన ముందు వెల్లడి చేయాలి. నువ్వు చేస్తున్న చీకటి రహస్య పాపాలను ఆయన ముందు ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన నీ తప్పును ఒప్పు చేస్తాడు, నీ తప్పులను క్షమిస్తాడు. ఆయన క్షమించేవాడిగా నీ జీవితంలో ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టచ్చు, దేవుని నామాన్ని గర్పరుద్దాం. హల్లెలూయా. ఈ అధ్యాయంలో మొదటి నుంచి 10 వచనాల వరకు మనం చదువుకున్నామా? సేవకురాలు చదివారు కదా. అయితే దేవుడు ఉచితంగా పానీయం ఇవ్వడం అని ఉంటుంది, దేవుడు ఉచితంగా నీళ్ళు ఇవ్వడం, బలవర్ధకమైన ద్రాక్షరసమును, పాలను కూడా దేవుడిస్తాడు. ఈ పానీయాలు భౌతికంగా అయితే నీరు, జ్యూసు, ద్రాక్షరసం అని కాకుండా ఆధ్యాత్మిక పోషణను కూడా ఇక్కడ సూచిస్తున్నాయి. నీళ్లు అంటే ఏంటంటే రక్షణకు సాదృశ్యం. అవునా? నీళ్లు రక్షణకు సాదృశ్యం. అయితే దేవుడు ఒక గొప్ప క్రియను ఇక్కడ చూపించబోతున్నాడు. దేవుని ప్రజలు ఉచితంగా లభించే రక్షణను స్వీకరించడం లేదు, ఆత్మను సంతృప్తిపరచడం లేని వాటి కోసం అధికమైన వ్యయాన్ని వెచ్చిస్తూ, ధనాన్ని వెచ్చిస్తూ వారు ఏం చేస్తున్నారంటే అధికమైన వ్యయం చెల్లించి కొనుక్కుంటున్నారు అని ఒక ఆవేదన చెందుతున్నాడు. దేవుడు ఉచితంగా ఇచ్చేదేంటి నీకు అమ్మా? ఉచితమైన కృప, ఉచితమైన రక్షణ, ఉచితమైన ఆరోగ్యం, ఉచితమైన ఇంకేంటి జీవితం. అవునా కదా? నువ్వు నమ్మితే, విశ్వసిస్తే కాదు, నువ్వు నమ్ముతావని ఆయన ముందే ఇచ్చేస్తున్నాడు నీకు. నువ్వు రక్షణలోకి వస్తావని ముందే ఇచ్చేస్తున్నాడు. ఇచ్చాడా లేదా? అదేంటండి అలా చూస్తారు? ఇప్పుడు మీరు జీవంతో ఉన్నారు, రక్షణ పొందిన వారికి అదే గాలి పిలుస్తున్నారు, రక్షణ పొందని వాడు కూడా అదే గాలి పిలుస్తున్నారా లేదా? అదే జీవితమే కదా? దేవుని స్వరూపంతో పోలిన అదే పోలిక కాదా? మరి అందరికీ ఒకే జీవం ఇచ్చాడా లేదా? ఎందుకు ఇచ్చాడు? మీరు దేవునిలోకి, రక్షణలోకి వస్తారని ఆయన ముందుగానే మనకు గొప్ప క్షమాగుణంని ఇచ్చి, క్షమించే మనస్సును ఇచ్చి, క్షమించి ఆయన ఈ గొప్ప జీవితాన్ని మనకిచ్చాడు. అవునా కదా? చూడండి, ఇక్కడ నీళ్లు రక్షణకు సాదృశ్యంగా ఉన్నాయి. దేవుని ప్రజలు ఉచితంగా లభించే రక్షణను స్వీకరించడం లేదని ఆయన చాలా ఆవేదన చెందుతున్నాడు. అంతేకాకుండా ఆయన ఉచితంగా ఇచ్చే ఆత్మను సంతృప్తిపరచడం కుండా అధికమైన వెలనిచ్చి కొనుక్కుంటున్నారు. చూడండి, ఉదాహరణకు గాలి ఉందండి. ఈ గాలిని దేవుడు ఉచితంగా మనకి ఇచ్చాడా లేదా? మీరు ఏమైనా కొనుక్కుంటున్నారా? ఏమండి అమ్మా, ఈ వాక్య బాగుంటున్న పిల్లలు, మీరు ఏమైనా కొనుక్కుంటున్నారా? గాలిని ఉచితంగా మనకు ఇచ్చాడు, ప్రాణమును ఉచితంగా ఇచ్చాడు, జీవమును ఉచితంగా ఇచ్చాడు. అవునా కదా?
కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి నమ్మకుండా, రక్షణ లేకుండా, విశ్వసించకుండా, ఆయన కార్యాల పట్ల నమ్మకం లేకుండా, ఆయన ఆశ్చర్యముల పట్ల మనం ఆసక్తి చూపకుండా, ఆయనను నమ్మి మన మనస్సు మార్చుకుని రక్షణలోకి వెళ్లకుండా ఏం చేస్తున్నామంటే ఆ లోకంలో పడి తిరుగుతూ ఉన్నాం. లోకము మన మీద అనేక లోక శక్తులు దాడి చేస్తుంటే మనం వెళ్ళి ఎక్కడ చేరుతున్నాం? హాస్పిటల్లో చేరుతున్నాం. హాస్పిటల్లో చేరినప్పుడు వారు పెడుతున్నాడు వెంటిలేషను, గంటకి ఎంత అంట? ఐసీయూలో పెడితే ఏమండి రోజుకు 30,000 కట్టాలి. ఏమండి నీ 60 సంవత్సరాలు నువ్వు ఉంచే జీవితకాలంలో నీకు రోజుకు 30,000 చొప్పున గాలి పెడితే నువ్వెంత డబ్బు కట్టాలి? ఏమండి నీకు ప్రాణమును ఉచితంగా చక్కటి ఆరోగ్యం దేవుడిస్తే, దేవుని నామాన్ని నీకు ఉచిత రక్షణ, ఉచిత ఘనత ఉచితంగా దేవుడు నీకు ఇస్తాడు అంటే నువ్వేం చేస్తున్నావు అంటే ఆయన్ను మరచి ఈ లోక ఆచారాల వైపు నువ్వు ఆసక్తి చూపటంతో ఏం జరుగుతుందంటే దేవుడు అక్కడ ఒక గొప్ప కార్యాన్ని చేస్తున్నాడు. ఏంటయ్యా అంటే అది నీకు తెలియాలని నీకు అక్కడ ఏం చేశాడంటే మరోమారు ఆ కార్యాన్ని చూపిస్తున్నాడు. ఎలా? డబ్బులు కట్టాలి. మీరు ఏం చేస్తున్నారంటే అధికమైన వ్యయాన్ని మీరు చెల్లిస్తున్నారు. ఎట్లా చెల్లిస్తున్నారంటే మీరు లోకంలో పడిపోతున్నారు. లోకంలో పడి హాస్పిటల్కి ఎన్ని కడుతున్నారు డబ్బులు? అలాగే మీకు వచ్చే ప్రతి అనారోగ్య సమస్య పట్ల దేవుడు ఎలాంటి ఎంత ధనాన్ని వెచ్చించాలంటే ఒక్కొక్క అనారోగ్యం వస్తుంది, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంట. ఒక్కొక్క సర్జరీ చేయాలి, 30 లక్షలు 50 లక్షలు కట్టాలి. కానీ దేవుడు నీకు ఉచితంగా ఇస్తున్నాడు సంపూర్ణమైన, కానీ అధికమైన వెల చెల్లించి మనం కొనుక్కుంటున్నాం అని చాలా ఆవేదన చెందుతున్నాడు. ఈ సందర్భవాక్యంలో గొప్ప వాగ్దానం ఒకటి నాకు జ్ఞాపకం వస్తుంది. ఆదికాండం తీయండి ఒకసారి. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు అబ్రహాముతో చేసిన ఒక నిబంధన. దేవుడు అబ్రహాముకు ఒక వాక్కునిస్తాడు. దేవుడు అబ్రహాముకు ఒక వాగ్దానం ఇస్తాడు. అబ్రహాముకు ఒక నిబంధన చేస్తాడు. అబ్రహాముకు నిబంధన చేశాడు అంటే సర్వ మానవాళికి చేసినట్లే. ఒకసారి చదువమ్మా. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని నేను శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, భూమి యందు సమస్త వంశములు అంటే మన పితరులు మనము అందరూ అబ్రహాము దగ్గర నుండి మనందరం కూడా ఏమయ్యామంటే ఆశీర్వదించబడాం. దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన అన్య జనాంగాలన్నీ కూడా ఈ ప్రజల్ని సమీపించే కాలం గురించి సూచిస్తున్నట్టుగా ఈ వచనం మనకు కనపడుతుంది. అంటే భక్తిహీనులు పశ్చాత్తాపడాలి, పాపం చేసేవారు పశ్చాత్తాపడాలి, పాపములో ఉన్నవారు పశ్చాత్తాపడాలి. ఈ భక్తిహీనులు పశ్చాత్తాపడాలి. ఎప్పుడు పశ్చాత్తాపడాలి అంటే దేవుడు తన సన్నిధిని తొలగించి తీర్పును అమలు చేయక ముందే మనుషులు పశ్చాత్తాపడాలి. నువ్వు పశ్చాత్తాపడాలి. ఎప్పుడు అంటే దేవుడు తీర్పును అమలు చేయక ముందే, దేవుడు తన సన్నిధిని నీ నుండి తొలగించక ముందే నువ్వు పాపాన్ని ఒప్పుకోవాలి. దేవుడు నీ దగ్గర నుండి సన్నిధిని తొలగించి ఆయన యొక్క తీర్పును అమలు చేయక మునిపే నీ యొక్క తప్పును ఒప్పుకోవాలి. దేవుడు నీ వద్ద నుండి తన సన్నిధిని తొలగించి తీర్పును అమలు చేయక మునిపే నువ్వు ఏ పాపములో బంధింపబడ్డావో దేవుని వద్ద నువ్వు ఒప్పుకోవాలి. దేవుడు తన సన్నిధిని తొలగించి తీర్పును అమలు చేయక మునిపే నువ్వు నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు ఒప్పుకోవాలి.
దేవుడు తన సన్నిధిని తొలగించి తీర్పును అమలు చేయక మునిపే నీ భక్తి ఏమైపోవాలంటే భక్తిహీనతలోకి రాకుండా, దేవా నన్ను నువ్వు కాపాడు అని, నువ్వు నన్ను రక్షించు అని, నువ్వు నన్ను కాపాడు అని నువ్వు ఒప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులు పశ్చాత్తాపడాలి. ఎప్పుడు? దేవుని సన్నిధి నీ నుండి తొలగించక ముందే, దేవుని తీర్పు నీ తీర్పు అమలు చేయక మునిపే నువ్వు పశ్చాత్తాపడి దేవుని ఎడల ఒప్పుకోవాలి. హల్లెలూయా. అదే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనంలో మనము చదువుకున్న మాట. ఏ మాట? భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఈ వాక్య బాగుంటుంది దేవుని బిడ్డలారా. పాపం చేయకుండా ఎవరు ఉండరు, అతిక్రమములు చేయకుండా ఎవరు ఉండరు. కానీ నీ తప్పును ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో ఆయన బహుగా క్షమించే దేవుడుగా నీ కుటుంబంలో ప్రత్యక్షమవుతున్నాడు. ఆయన బహుగా క్షమించే దేవుడుగా నీ కుటుంబంలో రాబోతున్నాడు. ఆయన బహుగా క్షమించే దేవుడుగా నీ జీవితంలో ఉండబోతున్నాడు. ఆయన బహుగా క్షమించే దేవుడుగా నీ జీవితంలో ఉండబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవాది దేవుడు క్షమించే దేవుడు, క్షమను మనకు ఆపాదించే దేవుడు, క్షమించేటట్లుగా చేయగలిగే దేవుడు, మన బ్రతుకును మార్చి మనలను క్షమకు అర్హులుగా చేసి ఆయన కృపకు పాత్రులుగా చేయగలిగిన దేవుడు నువ్వు ఈ బుధవారపు దినమున ఆరాధించే దేవుడు. ఆయన బహుగా క్షమించే దేవుడు. దేవుడు తన సన్నిధిని తొలగించక మునిపే నువ్వేం చేయాలంటే నీ యొక్క భక్తిహీనతను వదులుకోవాలి, భక్తిలోకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. భక్తిహీనులు వారు అనుసరిస్తున్న మార్గమును తమ జీవితం పట్ల, తమ ప్రజల పట్ల, తమ యొక్క తలంపుల్లోనూ తమ యొక్క క్రియల్లోనూ ఆ భక్తిహీనులు తాము అనుసరిస్తున్న ప్రతి విధానమును విడిచిపెట్టాలి అని లేఖనము హెచ్చరిస్తోంది. అక్కడ దేవుడు ఒక హెచ్చరిక జారీ చేశాడు. మొదట మార్గము, తరువాత తలంపు కనిపిస్తుంది ఈ వచనాల్లో. తరువాత ఆ తరువాత వచనాల్లో తిరగబడి తలంపులు, త్రోవలు, మార్గాలు అని మనకు దర్శనమిస్తాయి. అయితే ఈ తలంపుల యందు క్రియల యందు సర్వ మానవాళికి కూడా చాలా పైగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఈ లోకపు క్రియల మీద, ఈ లోకపు ఆలోచనల మీద, ఈ లోకపుల తలంపుల మీద ఆయన ఎక్కడా లేడు. దేవుని ప్రజలు విషపూరితమైన తమ తలంపులు క్రియల నుండి దేవుని యొక్క తలంపులు క్రియల వైపుకు మళ్ళాలని, ఈ లోకపు ఆలోచనలు, ఈ లోక తలంపులు హల్లెలూయా. దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క తలంపులు ఏమై ఉన్నాయంటే, ఈ లోకపు తలంపులు, ఈ లోకపు క్రియల వైపు కాకుండా దేవుని తలంపులు, దేవుని యొక్క క్రియల వైపు, దేవుని యొక్క కార్యాల వైపు సర్వ మానవాళి ఆలోచనలు మళ్ళాలని ఆ దేవుని ఆశగా మనకు కనపడుతోంది. చూడండి,
వర్షం ఆకాశం నుండి కురిసి మళ్ళీ అక్కడికే చేరుతుంది. అంటే ఈ ప్రక్రియలో భూమిని నీటితో తడిపి ఫలభరితమైన ఆ ఫలించేలా భూమిని చేస్తుంది, ఫలభరితమైన వృక్ష సంపదతో. దేవుని వాక్యం ఇదే జరుగుతోంది. దేవుని వాక్యం కూడా ఇదే జరుగుతోంది. ఈ ప్రక్రియలో ఏం జరుగుతుందంటే దేవుని వాక్యం దగ్గర కూడా ఇదే వస్తున్నట్లుగా ఉంది. హల్లెలూయా. అయితే చూడండి, వర్షం పడుతుంది, భూమి తడుస్తోంది, విత్తబడిన ప్రతి విత్తనము జీవముతో ఉంటుందా లేదా? అలాగే వాక్యం విషయంలో కూడా ఇదే జరుగుతుందండి. దేవుని వాక్యం కూడా ఆయన దగ్గరకు తిరిగి చేరుతుంది. ఈ క్రమంలో మనుషులు ఆధ్యాత్మికంగా ఫలించేలా చేస్తుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు ఎలా చేరుతుందో, వాక్యాన్ని దయచేసిన దేవుని యొద్దకు వాక్యం చేరుతుంది. కానీ వాక్యం వెదజల్లినప్పుడు, వాక్యం వినిపించేటప్పుడు ఆధ్యాత్మికతలో హృదయాలు ఫలించేలా ఆ వాక్యం చేస్తుంది. అలాగే వర్షము ఎలాగైతే భూమిని తడిపి ఫలించేలా చేస్తుందో, వాక్యం కూడా హృదయ పరివర్తనం చెందించేటట్టుగా చేస్తుంది. చూడండి, భక్తిలో దిగజారిపోయిన వారు అనగా భక్తిని చేస్తూ విశ్వాసులము అని చెప్పుకుంటున్నవారు, విశ్వాసమును విడిచి భక్తిలోని భయమును విడిచి తిరుగుతున్నవారు, వీరు చెడు మార్గముల్లో నడుచున్నవారు. ఒకప్పుడు ఏ పాపమునైతే విడిచిపెట్టారు, ఒకప్పుడైతే ఏ దుర్వ్యసనమును విడిచిపెట్టారు, ఏ త్రాగుడైతే విడిచిపెట్టారు, ఏ వ్యభిచారమునైతే విడిచిపెట్టారు, ఏ దొంగతనాన్ని అయితే విడిచిపెట్టారు, ఏ దుర్లభమైన పరిస్థితిని విడిచిపెట్టారు, ఏ అసత్యములనైతే విడిచిపెట్టారు, ఏ విగ్రహారాధననైతే విడిచిపెట్టారు, ఏ వడ్డీ వ్యాపారమునైతే విడిచిపెట్టారు, ఏ హత్యా ప్రయత్నాలను అయితే విడిచిపెట్టారు, ఏ దొంగతనాలనైతే విడిచిపెట్టారు, ఏ దుర్మార్గతనైతే విడిచిపెట్టారో, ఇప్పుడు అదే జీవితంలో భక్తిహీనులు తిరుగుతున్నారు, అదే జీవితంలోకి వెళ్ళిపోయారు. అంటే భక్తి ముదిరిపోయింది అని లేఖనము సెలవిస్తోంది. భక్తి ముదిరిపోయింది అంటే భక్తిహీనత అంటే భక్తి ముదిరిపోయిందని అర్థం. ఏమండి, భక్తి ముదిరిపోవటం అంటే మీరు అరే ఈ పనిలో వీడు ముదిరిపోయాడురా అంటారు. అంటే ఏంటంటే ఆ పనిలో ఉన్న మెళుకువలన్నీ కూడా వీడికి తెలుసు అనుకొని చేసేస్తూ ఉంటాడు, కానీ వాడికి తెలియదు. అప్పుడు మనం ఏమంటామంటే వెటకారంగా, రే సరిగ్గా నేర్చుకోవాలరా, ఈ పనిలో బాగా ముదిరిపోయినట్టు చేస్తున్నావురా సరిగ్గా. అంటే దాని అర్థం ఏంటంటే, వెటకారంగా అన్న మాటకు అర్థం ఏంటంటే సరిగ్గా నేర్చుకో, క్రమముగా నేర్చుకో, పరిశుద్ధంగా జీవించాలి, పాపం అంటకుండా ఉండాలి, సరిగా నేర్చుకుని పని చేయాలి అని అర్థం. వీడు ముదురైపోయాడురా అంటే. దేవునికి మహిమ కలుగునుగాక. భక్తి ఎప్పుడు కూడా మనము భక్తిలానే చేయాలండి. భక్తి ముదిరిపోకూడదు. చూడండి, ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు నూతనమైన భక్తితో దేవుడు మనల్ని నింపుతున్నాడు. చూడండి, ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే మీకు ఎలా ఉంటుంది? ఆహ్లాదంగా ఉంటుందా ఉండదా? పొద్దున్నే 4 గంటలకు లెగుస్తారు, 5 గంటలకు లెగుస్తారు. లెగవగానే మీ మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది. ఏమండి, చక్కగా ఆలోచన చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఏ భారం మీ మీద ఉండదు కాబట్టి. అంటే దేవుడు నీ మరణ పడక మీద నుండి నిన్ను ఒక నిత్య నూతనమైన కృపతో, జీవముతో నిన్ను లేపుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే నూతనమైన ప్రతిరోజు కూడా నువ్వు దినదినము ఒక నూతనమైన భక్తితో నువ్వు జీవితం గడపాలి. నూతనమైన భక్తిలో నువ్వు ఆనందించాలి. అంటే దేవుని నీవు ఉన్న ప్రతి పని పట్ల, ప్రతి అకార్యము పట్ల క్షమించమని అడిగి భిక్షను పొంది క్షమించబడి నువ్వు నూతనమైన జీవితాన్ని గడపాలని దేవుని యొక్క ఉద్దేశం. కొంతమంది అనుకుంటారు, అయ్యా
ఎప్పటి నుంచో నేను ఆరాధన చేస్తున్నా. 30 సంవత్సరాల నుండి మా మందిరంలో నేనే ఆరాధన చేసేది. 30 సంవత్సరాల నుండి మొదటి ప్రార్థన నాదే. 30 సంవత్సరాల నుండి మొదటి పాట నాదే. 30 సంవత్సరాల నుండి ముగింపు ప్రార్థన నాదే అని భక్తి చేస్తున్నాము. భక్తిలో లేకుండా అవిశ్వాసముతో భక్తిహీనులైపోయిన వారి మాటలు ఎలా ఉంటాయంటే, మాకు తెలియని భక్తా అంటారు, మాకు తెలియని యేసు ప్రభువా అంటారు, మాకు తెలియని ఉపవాసాలు అయ్యి అంటారు, మాకు తెలియని మీటింగ్లా అంటారు కొంతమంది. ఒక పెద్ద ఆయనకి అదిపామనుకోండి, మాకు తెలియని వాక్యం ఏంటి అని చెప్పేది, నేను చెప్తాను వాక్యం అంటారు. మాకు తెలియని సేవకులేంటి, ఆ పాస్టర్ గారు వస్తున్నారయ్యా కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే, మాకు తెలియని సేవకులా? 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఇక్కడ, సీనియర్ ఇండస్ట్రీ. ఏ వాక్యమో చెప్తే ఆ వాక్యానికి సంబంధించిన ఆ రిఫరెన్స్లన్నీ నేను చెప్పేస్తా అంటారు కొంతమంది. అంటే వారి భక్తి జీవితమును విడిచిపెట్టి భక్తిహీనతలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వారి భక్తి జీవితమును వారు కోల్పోయి ముదిరిపోయి వాళ్ళు ఏమైపోయారంటే, భక్తి జీవితమును కోల్పోయి భక్తిహీనతలోకి వెళ్ళిపోయారు. ఏది చెప్పినా సరే పాస్టర్ గారికి ఏం తెలుసా, కొంతమంది ఉన్నారు విశ్వాసులు, పాస్టర్ గారికి ఏం తెలుసయ్యా, మనమే చేసేద్దాం పదా. హల్లెలూయా. భక్తి ముదిరిపోయిన వారే భక్తిహీనతలోనికి వెళ్ళిపోతారండి. అందుకే దేవుడు అంటున్నాడు, భక్తిహీనులుగా ఉన్నారేమో, భక్తిహీనతలోకి వెళ్ళిపోయారేమో, మీరు ఒక్కసారి ఈ బుధవారపు ఉపవాస ఆరాధనలో పరీక్షించుకోండి. ఇప్పుడు నా వైపు తిరగండి, మీ బలహీనతను బలముగా మార్చుకోండి. ఇగో బలహీనతల్లోకి వెళ్ళిపోయిన భక్తిహీనులారా, ఇగో నా వైపు తిరగండి, పశ్చాత్తాపడండి. పశ్చాత్తాపడితే దేవుడు కనికరించి దయ చూపించి మీకు గొప్ప క్షమాగుణమును, ఒక నూతన జీవితమును అనుగ్రహిస్తాడు అని లేఖనాలు చెప్తున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం భక్తిలో నుండి భక్తిహీనతలోకి దిగజారిపోవడానికి కారణమేంటో తెలుసా? ప్రియమైన దేవుని ఆత్మీయ పిల్లలారా, మనం భక్తిలో నుండి భక్తిహీనతలోకి జారిపోవడానికి గల కారణమేంటో తెలుసా? ఇదిగో ఈ బుధవారపు ఉపవాస ఆరాధనలో పరిశుద్ధాత్ముడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ యొక్క భక్తిలో నుండి భక్తిహీనతలోనికి జారిపోవడానికి గల కారణం నీవు కృతజ్ఞత లేని జీవితం జీవించడం వల్లనే. నిజంగా నీవు కృతజ్ఞత కలిగిన జీవిస్తే నీ యొక్క భక్తి దేవునికి ఘనతగా ఉంటుంది, నీ యొక్క భక్తి దేవునికి మహిమ తెస్తుంది, నీ యొక్క భక్తి నీ కుటుంబంలో కార్యాలు చేస్తుంది, నీ యొక్క భక్తి నీ జీవితాన్ని సాదృశ్యంగా చూపిస్తుంది, అద్భుత రీతిగా మారుతుంది, ఘనతగా మహిమగా మారుతుంది. మన జీవితంలో కృతజ్ఞత లేని జీవితము జీవించుటయే. కనుక కృతజ్ఞత కలిగిన వారిగా జీవిద్దాం, దేవునికి మహిమకరంగా ఉందాం. నిజంగా భక్తిహీనతలోకి జారిపోతున్నావా? అయితే కృతజ్ఞత లేదని తెలుస్తుంది. ఎస్, అవును. ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి ఏ పరిస్థితుల్లో జీవించేవారో, ఏ రోగం నుండి విడుదల పొందుకున్నావో, ఎలాంటి వ్యసనం నుండి, ఎలాంటి వ్యసనముల నుండి నువ్వు విడుదల పొందావో, ఎలాంటి స్థితిగతుల్లో నుండి నువ్వు లేవనెత్తబడ్డావో, తినడానికి సరిగా తిండి లేనప్పుడు దేవుడు ఒక మంచి పరిస్థితి ఇచ్చాడు. ఉద్యోగం లేనప్పుడు దేవుడు మంచి ఉద్యోగంలో నిన్ను కూర్చోబెట్టాడు. వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి పోతుంటే ఒక మంచి సంబంధాన్ని దేవుడు మీ ఇంటికే వచ్చేలాగా చేశాడు. పిల్లలు కలుగకపోతే కనికరించి నీకు గర్భఫలమును దయచేశాడు. నువ్వు లేని స్థితి, భేద స్థితి అనుభవిస్తుంటే
సంపన్న స్థితిని దేవుడు కలుగు చేశాడు. వర్షం పడితే కారిపోయే పూరి ఇంట్లో ఉండే నీకు దేవుడు అద్భుతమైన 3 అంతస్తుల ఆ బిల్డింగ్ను దేవుడు అనుగ్రహించాడు. అవమానంలో నిందల్లో తల్లడించిపోతున్న నిన్ను, అటువంటి స్థితిగతుల్లో జీవిస్తున్న నీ జీవితాన్ని తల ఎత్తి జీవించేటట్లుగా దేవుడు చేశాడు. మరణ పడకల మీద నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తాడు. అపాయముల నుండి దేవుడు నిన్ను తప్పించాడు. ప్రతి ఆపదవాదంగా మార్చాడు. ప్రతి ప్రయాణములోనూ ఆయన క్షేమమునిచ్చాడు. ప్రతి విషయములోనూ నీకు సహాయకుడిగా ఉన్నాడు. నీ మాటకు విలువ తెచ్చాడు. నీ రూపమునకు ఆ స్వస్థతనిచ్చాడు. నీ ఆత్మకు రక్షణగా ఉన్నాడు. క్షమించువాడు కాదంటారా? ఇన్ని చేసిన గొప్ప కార్యాలు చేసిన దేవుడు నిన్ను క్షమించలేదంటారా? ఇంతటి గొప్ప జీవితాన్ని నీకు ఇచ్చిన దేవుడు క్షమించే దేవుడు కాదంటారా? పాపపు బ్రతుకులో ఉండవలసిన నీ బ్రతుకును రక్షణ మార్గంలోకి నడిపించిన గొప్ప క్షమాకరుడు, క్షేమాదారుడు నీ దేవుడు కాదంటారా? ఇన్ని గొప్ప కార్యాలు, ఇన్ని అద్భుతములు పొందుకుని ఇన్ని గొప్ప కార్యాలు జరిగించుకున్న నీవు దేవుడు క్షమించేవాడిగా నీ జీవితంలో ఉన్నాడా లేడా? సర్వ మానవాళి పట్ల దేవుడు క్షమించువాడిగా ఉన్నాడా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. ఇన్ని అద్భుతములను పొందుకుని ఇక మీదట నేను ప్రభు కొరకే జీవిస్తాను అని అనుకొని విశ్వాస జీవితాన్ని ప్రారంభించావే. ఇక నేను యేసుక్రీస్తుని నమ్ముకుంటాను, రక్షణలోకి, ఇక ఈ లోకంతో నాకు పని లేదు అనుకుని లోకమును విసర్జించావే. లోకమును దూరపరిచి దేవునికి దగ్గరగా ఉండి ప్రతి కార్యమును దేవునికి ఇష్టానుసారంగా చేస్తున్నావే. నమ్ముకున్న కొత్తలో ఎంత ప్రార్థన చేశావు? నమ్ముకున్న కొత్తలో ఎంత వాక్యమును చదివావు? దేవుణ్ణి విశ్వసించిన నూతనమైన దినాల్లో దేవునికి ఎంత గంటలు గంటలు ప్రార్థన చేశావు? వాక్యమును ఎంత ధ్యానించావు? దేవుని పేరట ఎంత ప్రార్థనలో గడిపావు? అన్ని విషయాల్లో దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నావు? దశంభాగము ఎంత నమ్మకముగా ఆయనకి ఇచ్చావు? మరి పాపములో చేరక ఎంతో ప్రత్యేకంగా ఉన్న నీవు ఇలాంటి జీవితం నుండి తొలగిపోయి ఇప్పుడు భక్తిహీనతలోకి వెళ్ళిపోయి జీవితంలో నిరుత్సాహం, భయం, ఆందోళన, లేమితనం, కష్టాలు, శ్రమలు, చింతలు, వేదన, భారభరితమైన హృదయం, కష్టాల పాలైన జీవితం, సంతోషం లేకపోవడం, సమాధానం లేకపోవడం, కుటుంబంలో కలతలు, ఇవన్నీ అనుభవిస్తున్నారు. కారణం నీలో కృతజ్ఞత లేనిదే. హల్లెలూయా. నీలో కృతజ్ఞత లేని మనసే నిన్ను భక్తిహీనతలోకి నడిపించింది, నిన్ను కష్టాలు పాలు చేసింది. భక్తిహీనతలోకి వెళ్ళిపోకూడదండి. నీ యొక్క భక్తి కృతజ్ఞత కలిగిన భక్తిలా ఉండాలి. దేవుని నామానికి కలిగిన భక్తిగా ఉండాలి. దేవుని నామ ఘనతకు ఆపాదించే భక్తిలా ఉండాలి. యోబు గ్రంథము 36వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడ్డో. అసలు భక్తిహీనులు ఆయన పట్టించుకోడో. ఆయన దీనులకు న్యాయము జరిగించును. నీ భక్తి లోకి వెళ్ళిపోకూడదండి. నీ భక్తిగా ఉండాలి అంటే కృతజ్ఞత కలిగిన మనస్సును నువ్వు ఉంచుకోవాలి. మన భక్తిహీనతను విడిచిపెట్టి ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి ఆయన వైపు తిరగకపోతే ఇగో ఇలా బలహీనతలోనే జీవిస్తూ ఉంటే మన ప్రాణమును గొప్ప ప్రమాదము పొంచుకొని ఉన్నదని అనే సంగతి మనం తెలుసుకోవాలి. నీ భక్తిహీనత పోగొట్టుకోవాలి. నీవు కృతజ్ఞత కలిగిన మనస్సును తెచ్చుకోవాలి.
నీ భక్తిహీనత పోవాలంటే పశ్చాత్తాపడాలి, ఆయన వైపు తిరగాలి. నీవు ప్రతి విషయంలోనూ పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగిన ప్రతి ఒక్కరికి ఏం కలుగుతుందంటే ఆయన గొప్ప రక్షణ ఆయన సన్నిధిలో కలిగితే ప్రతి బలహీనత బలముగా మార్చే దేవుడు. భక్తిని చేస్తూ అభివృద్ధి పొందుకుని మరి సమాధానంగా జీవిస్తున్నవారు, భక్తిలో దిగజారిపోయి ఎంతోమంది నష్టమును అనుభవిస్తున్నారు ఉన్నారు. భక్తిలో అభివృద్ధి పొంది సమాధానంతో జీవిస్తున్నవారు ఉన్నారు. భక్తిలో నష్టపోయి వారు అసమాధాన పరిస్థితుల్లో దిగజారిపోయిన వారు కూడా ఉన్నారు. ఈ రెండిట్లో ఏది నువ్వు కృతజ్ఞతతో ఉంటే అభివృద్ధి పొందుతావు, భక్తిలో బలహీనతలో ఉంటే దిగజారి పోతావు. యోబు గ్రంథము 21వ అధ్యాయం 7వ వచనంలో కూడా బలహీనులు ఎలా బ్రతుకుదురు, వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా పొందెదురు. చూడండి, బలముండగానే నువ్వు కృతజ్ఞత తెలపాలి, దేవుని వైపు తిరగాలి. దీపం ఉండగానే నువ్వు ఇల్లు చక్కబెట్టుకోవాలి. నువ్వు వృద్ధుడవయ్యి కాళ్ళు చేయిలు పడిపోయినప్పుడు నీవు బలము కావాలి, బలము పొందుతావు అంటే అది ఎలా సాధ్యమా? హల్లెలూయా. గమనించండి, భక్తిహీనులు బ్రతకడమే కష్టమవుతుంది. వారి పైకి గంభీరంగా కనపడవచ్చు, కానీ వారి హృదయమే దారిద్రతతో నిండి ఉంటుంది. వాళ్ళు పిరికివారుగా ఉంటారు, వారి హృదయంలో చచ్చిన స్థితిలో ఉంటారు, సున్నం కొట్టిన సమాధుల వలె ఉంటారు. వారి జీవితంలో ఆత్మీయ బలం ఉండదు, వారి శారీరక బలం ఉండదు. వారు పైకి మాత్రం గంభీరంగా కనపడతారు, లోపల మాత్రం వారు పిరికివారుగా జీవిస్తారు. అంటే పైకి గంభీరంగా ఉన్న లోపల మాత్రం పాపము ఉందనే భయం వారిని ఏం చేస్తుందంటే వెనక్కి లాగుతుంది, డాంభికులుగా ఉంటారు. చూడండి, కీర్తన 92వ కీర్తన, కీర్తనల గ్రంథము 4వ స్కందము, కీర్తనలు 92వ కీర్తనలు 7వ చరణంలో, నిత్య నాశనము నుండుటకై కదా భక్తిహీనులు గడ్డెవలే చిగుర్చెదరు అని ఆ మాటను మనం చదువుకుంటాం. ఆలోచించండి, నిత్య నాశనమునకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు అంటారు. అంటే గడ్డి చూడడానికి పచ్చగానే ఉంటుంది. చూసారా మీరు గడ్డిని, పచ్చగడ్డిని? చక్కగా పచ్చగా ఉంటుంది, ఎంత దూరం నుంచి చూసినా మనకు కనపడుతుంది, చక్కగా పచ్చగా ఉంటుంది. ఆ గడ్డి ఎండిపోతే ఏమవుతుంది? పచ్చగా ఉండగా చక్కటి రూపము దాల్చుతుంది, ఎండిపోతే తీసి దాన్ని పెరికి పారవేస్తారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న గొప్ప విషయం ఏంటంటే, గడ్డి చూడడానికి బాగానే ఉంటుంది, గడ్డి ఎవరు కూడా పచ్చగా ఉన్నా, నిగనిగలాడుతున్నా, ఎంత అందంగా ఉన్నా ఇంట్లో మొలిపించుకోరుగా, తన పొలములో మొలిపించుకోరుగా, తన పంటలో మొలిపించుకోరుగా. ఎక్కడేస్తారు? పీకి అవతల పారేస్తారు. ఇగో భక్తిహీనుల జీవితం కూడా అంతేనంట. భక్తిహీనులు కూడా పచ్చని గడ్డి వలె చిగుర్చుదురు, కానీ వారు ఎండిపోవుదురు. అంతలోనే చిగుర్చి అంతలోనే ఎండిపోవుదురు. కానీ ఇక్కడ గడ్డిని పెరికి పారవేస్తారు కదా, అట్లాగే మన భక్తిహీనతలో ఉన్నవారిని కూడా, భక్తిహీనులు కూడా జీవితం కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ గడ్డినైతే ఎలా పెరికి పారేస్తారో దేవుని రాజ్యంలో కూడా భక్తిహీనులను అలా ఇసిరేస్తారండి. భక్తిహీనులకు చోటు ఉండదు, పీకి అవతల పడేస్తారు అంతే. జనాల్లో నుండి వారికి ప్రవేశం ఉండదు, వారికి ఎంట్రన్స్ ఉండదు, గేటు లోపలికి కూడా రానివ్వరు. ద్వారము ఆయనే ఉంటాడు ద్వారం దగ్గర. పరలోక హెవెన్లీ గేటు క్లోజ్ అయిపోద్ది వాళ్ళకి, అసలు వాళ్ళని లోపల రానిరు. లోపలికి అడుగు పెడుతుంటే పీకి వాళ్ళని ఏం చేస్తారంటే పారవేస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి, ఏ పాపములో పడిపోయావు, ఏ బాధల్లోనూ బందీవైపోయావు,
ఏ శ్రమలకు నువ్వు సంకెళ్ళి వేయబడ్డావో, ఏ సంతోషం అనుకుని ఏ శ్రమలో చిక్కుకుపోయావో, భక్తిని విడిచిపెట్టి పైకి విశ్వాసులుగా కనపడుతూ పాపములో ఆనందిస్తున్నావో, ఇప్పటికైనా మనసు మార్చుకో, బ్రతుకు మార్చుకో. నీ మార్గమును దేవుని వైపు తిప్పండి. నీ ఆలోచనలను దేవుని వైపు తిప్పండి. నీ తలంపులను దేవుని వైపు తిప్పండి. నీ చూపులను దేవుని వైపు తిప్పండి. నీ నడకలను దేవుని వైపు తిప్పండి. మీ క్రియలను దేవుని వైపు తిప్పండి. మీ యొక్క ప్రతి విషయమును జీవము గల దేవుని వైపు తిప్పుకొనండి. పశ్చాత్తాపడండి, ఒప్పుకోండి. మీ ప్రతి బలహీనతను బలముగా మార్చే దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు. ఈ రాత్రి భక్తిహీనులుగా ఉన్నావేమో, దేవుని వైపు తిరగండి. ఈ రాత్రి ఏ సమస్యలో భక్తిహీనులుగా ఉన్నా, ఈ రాత్రి ఏ విషయంలో నువ్వు భక్తిహీనుడుగా ఉన్నావో, ఈ రాత్రి ఏ విషయంలో నువ్వు భక్తిహీనులుగా ఉన్నావో, ఈ రాత్రి ఏ విషయంలో నువ్వు భక్తిహీనురాలిగా ఉన్నావో, పశ్చాత్తాపడి దేవునిలో ఒప్పుకొని ఆయన వైపు తిరిగినట్లయితే దేవుడు గొప్ప రక్షణ నీకు ఇవ్వబోతున్నాడు. పోగొట్టుకున్న సంతోషాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. పోగొట్టుకున్న ఘనత నీకు ఇవ్వబోతున్నాడు. పోగొట్టుకున్న ఆరోగ్యము నీకు ఇవ్వబోతున్నాడు. పోగొట్టుకున్న సంపద నీకు ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రి ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో దాన్ని దేవుడు నీ కాలి వద్దకు తేబోతున్నాడు. ఈ రాత్రి ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో దాన్ని నువ్వు చేజిక్కించుకోబోతున్నావు. ఈ రాత్రి ఏదైతే నీకు దూరమైందో అది ఈ రాత్రి నీకు దగ్గర కాబోతుంది. ఏదైతే నీ దగ్గర నుండి వెళ్ళిపోయిందో ఈ రాత్రి అది నీ దగ్గరకు రాబోతుంది. ఏదైతే నువ్వు ఆశిస్తున్నావో నా దరికి చేరడం లేదు అని నువ్వు ఆందోళన చెందుతున్నావో ఈ రాత్రి తన దేవుడు దాన్ని నీ వద్దకు తేబోతున్నాడు. ఇంకా ఏవేవి పోగొట్టుకున్నావో అవన్నీ కూడా దేవుడు ఈ రాత్రి నీకు అనుగ్రహించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టుచు దేవుని నామాన్ని గనపరుద్దాం. హల్లెలూయా. మరి ఆయన వైపు తిరుగుతావా? పశ్చాత్తాపడతావా? కన్నీరు విడుస్తావా? ఒప్పుకుంటావా? మోకాళ్ళు వేస్తావా? సమయమును వెచ్చిస్తావా? సత్యమును ఒప్పుకుంటావా? జీవము గల జీవము గల దేవునికి నువ్వు మొరపెడతావా? నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ యొక్క బిడ్డల విషయంలో, నీ బంధువుల రక్త సంబంధాల విషయంలో, నీ ఆరోగ్యం విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ వ్యాపార విషయంలో, ఏ విషయమైనా సరే నువ్వు ఆయన దగ్గర పశ్చాత్తాపడి క్షమించమని ప్రాధేయపడినట్లయితే నీకు ఒక నూతన జీవితమును ఆయన గ్రహించబోతున్నాడు. ఆయన దగ్గర నువ్వు పశ్చాత్తాపడగలిగినట్లయితే నిన్ను బహుగా క్షమించేవాడిగా నీ జీవితంలో ఉండి, క్షమించువాడిగా నీ కుటుంబంలో ఉండి, ఈ రాత్రి నీ జీవితంలో క్షమించువాడిగా ఉండి నీ సర్వ పాపములను, సకల దోషములను, సకల శాపములను ఆయన క్షమించి నిన్ను ఆయన రాజ్య వారసులుగా చేయబోతున్నాడు. ఆయన నీకు నూతన జీవితమును అనుగ్రహించబోతున్నాడు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి క్షమించి ఆయన నామ ఘనతగా మనలను చేయునుగాక. తండ్రి యొక్క దేవుని ప్రేమ, కుమారుని యొక్క దేవుని కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ తోడయ్యుండి నడిపించునుగాక. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, నీకే వందనాలు ప్రభువా, స్తోత్రాలు. మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప మాత్రమే తండ్రి. క్షమించే వాడిగా ఈ బుధవారపు ఉపవాస ఆరాధనలో మాతో మాట్లాడావు. క్షమించే కలిగి ఉండాలి, క్షమించే వారుగా మీరు ఉండాలి. కలువరి సిలువలో ఉన్న క్షమ మీలో ఉండాలి. క్షమించే తత్వమును మీరు అలవర్చుకోవాలి అని సకల పాపములను క్షమించి నిన్ను పరిశుద్ధులుగా పరలోక రాజ్య వారసులుగా చేయడానికి ఆయన నిన్ను క్షమించిన విధముగానే నువ్వు
క్షమను నేర్చుకుని క్షమించే మనస్సు కలిగి ఉండి క్షమించు వాడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారని సర్వ మానవాళికి తెలియపరిచారు. ప్రభువా, నీ యొక్క క్షమించే గుణం, నీ యొక్క క్షమించే మనస్సును మాకు దయచేయమని, క్షమించే గుణము ప్రతి ఒక్కరిలో పుట్టించమని సమస్తమును నీ చేతులకు అప్పచెప్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.